వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను సునాయాసంగా గెలుపుబాట పట్టించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి అవడంలోనూ తన వంతు పాత్ర పోషించారు. అలాంటి ఆయన సొంత రాష్ట్రం బీహార్లో సొంత పార్టీ పెట్టి బొక్కబోర్లా పట్టారు. ఆ ఎఫెక్ట్తో పీకే తిరిగి వ్యూహకర్తగానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్న ఆ స్ట్రాటజిస్ట్ కొత్త పార్టీ పెడతారంటున్న కవితను తరచూ కలుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ అవగాహన ఉన్న వారెవ్వరికైనా పరిచయం అక్కర్లేని పేరు పీకేగా పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో ఆ ఎన్నికల వ్యూహకర్త ప్రధాన పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ 151 స్థానాలతో అధికారంలోకి రావడంలో ఆయనదే కీ రోల్. తరువాత జగన్ పాలనా తీరు విధానాలతో విభేదించి గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని ముందే చెప్పిన ఘనత ఆయనది. ఆ పార్టీని ఈ పార్టీని అధికార పీఠాలు ఎక్కించడం ఎందుకనుకున్నారో ఏమో. పీకే తన సొంత రాష్ట్రం బీహార్లో సొంతంగా జనసురాజ్ పార్టీ స్థాపించి ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశారు. దానికి ముందు ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర మొదలుపెట్టి వందల కిలోమీటర్లు నడిచారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చారు. చాయ్ పే చర్చ అంటూ ప్రధాని మోదీకి కొత్త నినాదమిచ్చిన ప్రశాంత్ తరువాత యూపీలో యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, బీహార్లో నితీష్, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేలతో పాటు ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్లకు వ్యూహకర్తగా ఉండి ఆయా రాష్ట్రాల్లో వాళ్ల పార్టీలను గెలిపించారు. అదే వ్యూహంతో బీహార్ ఎన్నికల్లో బరిలోకి దిగిన పీకే అనూహ్యంగా చతికిలబడ్డారు. ఆయన పార్టీ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి బోణి కూడా కొట్టలేకపోయింది. పలు స్థానాల్లో జనసురాజ్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ పేరిట ఎన్నికల వ్యూహాలు, సిద్ధాంతాలు, పథకాలకు రూపకల్పన చేసే పీకే తన పార్టీ బొక్కబోర్ల పడ్డాక తిరిగి వ్యూహకర్తగానే కొనసాగటానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. సొంత పార్టీతో ఓటర్లను ఆకట్టుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ తాజాగా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారట. బీఆర్ఎస్ తో విభేదించి సొంత పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తోన్న కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీకి ఆయన పని చేయనున్నారట. కవితతో కలిసి పనిచేసేందుకు పీకే ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో 2 నెలల వ్యవధిలో హైదరాబాద్ వచ్చి కవితను కలిసి వెళ్లారాయన. సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు పీకేతో కవిత సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజానీకం కోసం పార్టీ ఏర్పాటు చేస్తానంటున్న కవిత ప్రజల కూడంలో ఎలా పనిచేయాలి, వారు తన పార్టీని ఓన్ చేసుకునేలా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి వంటి అంశాలపై పీకేతో సుదీర్ఘంగా చర్చించారట. ఉగాదికి కొత్త పార్టీ ప్రకటిస్తానంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ విధానాల రూపకల్పనకు ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు. మరి పీకేతో ఆమెకు ఏ మాత్రం లక్ కలిసి వస్తుందో చూడాలి.